ప్రియులరా, గడిచిన 2 వారాలు ఒక సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రిస్మస్ ఆనవాళ్ళు క్రీస్తు శిలువకు సూచికలని. క్రిస్మస్లో చూపించబడిన ఆనవాళ్ళు క్రీస్తు శిలువను గురించి మాట్లాడుతున్నాయి. క్రీస్తు శిలువ దగ్గరికి మనల్ని నడిపిస్తున్నాయి. క్రీస్తు శిలువను, క్రీస్తు ఆ శిలువలో అనుభవించిన శ్రమ, మరణం, దానంతటినీ ఆ క్రిస్మస్ ఆనవాళ్ళు మనకు చూపిస్తున్నాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ వాక్యం మనకు బాగా తెలిసిన వాక్య భాగమే. జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువును చూడడానికి వెళ్ళి ఆయన్ని ఆరాధించారు. ఆరాధించిన క్రమంలో 11వ వచనంలో తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు అర్పించరు. ఆ వాక్యాన్ని ఇంగ్లీష్లో కూడా చదవాలి. 10-11 వచనాలని నేను న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ నుంచి చదువుతున్నాను. When they saw the star, they were overjoyed. On coming to the house, they saw the child with his mother Mary, and they bowed down and worshipped him. Then they opened their treasures and presented him with gifts of gold, frankincense, and myrrh. ఆయనకు వాళ్ళు అర్పించిన కానుకల గురించి అక్కడ ప్రత్యేకంగా రాయబడింది. బంగారము, సాంబ్రాణి, బోళము. ఈ 3 కానుకలు 3 వివిధమైన వాటిని సూచిస్తున్నాయి, వివిధమైన లక్షణాలను సూచిస్తున్నాయి. బంగారము ఆయనకు అర్పించడానికి కారణం ఆయన రాజు గనుక. ఆయనను సిలువ కోసం తీర్పు తీరుస్తున్నప్పుడు పిలాతు అడిగాడు, నీవు రాజువా అని అడిగితే, నీవు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అని ప్రభు చెప్పారు. మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, కానీ నేను రాజునే అని చెప్పారు. కనుక అలాంటి రాజు కనుక బంగారము. సాంబ్రాణి దైవత్వానికి, ఆయన దైవము గనుక దేవత్వము యొక్క సర్వసంపూర్ణత క్రీస్తులో ఇమిడి ఉన్నది అని కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడింది. కనుక ఆయన దేవుడు గనుక దానికి సూచనగా సాంబ్రాణి. 3వది బోళము అనేది గమనించాలి. రకరకాల కారణాల కోసం చెప్పొచ్చు. బోళం అనేది సువాసనకు ప్రశస్తమైనది. అది ఆయన మరణానికి సూచన. యేసుక్రీస్తు ప్రభు మరణం ఆయన పుట్టుకలోనే సూచించబడింది. ఇది ఆనవాలు అని చెప్పకపోయినా సిలువకు ఆనవాలే. అది అంటే పొత్తిగొడ్డలు ఆనవాలని చెప్పబడ్డాయి, పశువుల తొట్టి ఆనవాలని చెప్పబడింది. క్రీస్తు సిలువకు సూచనలుగా ఉన్న వాటిలో క్రిస్మస్లో ఈ బోళము కూడా కనిపిస్తోంది. ఈ బోళాన్ని ఇంగ్లీష్లో మీరు చదివినప్పుడు మీరు విన్నారో లేదో, బంగారము, సాంబ్రాణి, బోళము అన్నప్పుడు గోల్డ్, ఫ్రాంకిన్సెన్స్ అండ్ మర్ అన్నారు. బోళాన్ని సమర్పించారు. ఈ బోళము ఆయన మరణానికి సూచన. అందుకే ఇంకొక వాక్య భాగాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనంలో, మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చిన. ఆ సంఘటన యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించినప్పుడు జరుగుతున్న సంఘటన. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేశారు. ఆయన సిలువలో ప్రాణం అప్పగించారు. అప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు శరీరం ఇంకనూ సిలువలో ఉండగా అరిమతయ యోసేపు అనే ఒక సభికుడు, ధనికుడు
సభికుడు అంటే ఆయన ఒక పొలిటీషియన్ లేక సభికుడు అంటే ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఎంపీ అనుకోండి, అలాంటి సభికుడు, ధనికుడు. ఆయన పిలాతు దగ్గరికి వచ్చి యేసు దేహమును తనకిమ్మని అడుగుకొని, సమాధి చేయడానికి ఆ దేహాన్ని, ఆ శరీరాన్ని ఇమ్మని అడుగుకొని, ఆ దేహాన్ని సమాధి చేసే క్రమంలో నికోదేము అనే ఆయన పరిసయ్యుడు, ఆయన గొప్ప జ్ఞాని, యూదులకు అధికారి. ఆయన కూడా, నికోదేము కూడా అక్కడికి వచ్చాడట. 19 యోహాను 19:39 ఇప్పుడు ఒకసారి డిస్ప్లే చేయమా. ఆ నికోదేము అక్కడికి వచ్చి, ఆ నికోదేము వచ్చిన గురించి రాయబడింది. మొదట రాత్రివేళ, అంతకుముందు ఒకసారి ఆయన దగ్గరికి రాత్రివేళ వచ్చాడు ఆయన. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు తెచ్చాడట. ఈయన బోళం తెచ్చాడు. ఎందుకంటే మరణించిన వారి శరీరానికి, మరణమైన వారి శరీరానికి పూసేది బోళం. ఆ బోళం ఎప్పుడు అర్పించారు? యేసుక్రీస్తు ప్రభు పుట్టుకలో అర్పించారు. కనుక ఆ బోళము, ఆయన పుట్టుకలో అర్పించబడిన బోళము ఆయన మరణాన్ని సూచిస్తోంది. క్రిస్మస్ ఆనవాళ్ళలో, అంటే యేసు సిలువను సూచించే ఆనవాళ్ళలో ఈ బోళం ఒకటి. ఈ బోళమును గురించి ఆలోచన చేసినప్పుడు ఈ బోళము చాలా ప్రశస్తమైంది. ఏదో ఒక చెట్టు నుంచి తీస్తారు దాన్ని. చాలా ప్రశస్తమైంది, చాలా విలువైంది. దీని గురించి చాలా చోట్ల వాక్యంలో రాయబడింది. ఒకానొక సందర్భంలో ఈ బోళమును గురించి ఎక్కడ రాయబడిందంటే, యోసేపు ఐగుప్తులో ఉన్నతమైన స్థితికి హెచ్చించబడ్డాడు. ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు యోసేపు. ఇంచుమించు ఆ దేశానికి ప్రధానిగా ఉన్నాడు ఐగుప్తులో. ఆ స్థితిలో తండ్రి అన్నదమ్ములు ఉన్న దేశంలో కరువు వచ్చింది. ఆ కరువును బట్టి ఆహారం కొనుక్కోవడానికి ఐగుప్తు వెళ్ళారు వాళ్ళు. ఐగుప్తులో వారి సహోదరుడు అక్కడ అధికారిగా ఉన్నాడని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని వారికి తెలియకుండానే అక్కడికి వెళ్ళారు. అక్కడ యోసేపు వారికి ధాన్యం ఇచ్చి వారిని గుర్తుపట్టాడు. వాళ్ళు గుర్తుపట్టలేదు యోసేపుని, కానీ యోసేపు గుర్తుపట్టాడు. వారికి ధాన్యం ఇచ్చి పంపించి మరలా ధాన్యం అయిపోయిన తర్వాత మరలా రమ్మంటాడు. మరలా వెళుతున్నప్పుడు ఆ తండ్రి అయిన యాకోబు వెళుతున్న బిడ్డలతో చెప్తాడు ఏంటంటే, అక్కడ అధికారి మీ పట్ల చాలా కనికరం చూపిస్తున్నాడు కనుక ఆయనకు విలువైన కొన్ని వస్తువులు పట్టుకెళ్ళమని చెప్పి దానిలో బోళం కూడా పట్టుకెళ్ళమన్నాడు. బోళం ఎందుకంటే బోళము చాలా విలువైనది, చాలా ప్రశస్తమైనది. అలాంటి బోళము యేసుక్రీస్తు ప్రభు పుట్టుకలో అర్పించబడింది. అది క్రీస్తు సిలువను, క్రీస్తు మరణాన్ని సూచించేది. ఈ బోళమును గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 22 నుంచి 25వ వచనం వరకు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. నేను చదువుతున్నాను. నిర్గమకాండము 30వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములతో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధములు గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్టాభిషేక తైలమగును అన్నాడు. అదంతా మీరు గమనిస్తే దేవుడు మోషేతో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. అసలు మందిరం అనే కాన్సెప్టే అప్పటికి లేదు. అసలు ఈ భూమి మీద మందిరం అనే కాన్సెప్టే లేదు. మందిరము అనేది లేదు. దేవునితో ఎవరైనా అనుసంధానం కావాలి అంటే వారు ప్రార్థన చేసుకునేవారు, కుటుంబాలు ప్రార్థన చేసుకునేవారు, అంతేగాని దెర్ వాజ్ నో వర్షిప్ ప్లేస్ ఎట్ దట్ టైమ్. అలాంటి సమయంలో దేవుడు మోషేని పిలిచి, నేను మీలో నివసించున్నట్లుగా ఒక పరిశుద్ధ స్థలాన్ని, మందిరాన్ని నిర్మించమన్నాడు. ఆ మందిరాన్ని నిర్మించమని చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉన్నారు కనుక గుడారముగా నిర్మించమన్నాడు. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి దానిని తీసుకుని వెళ్ళిపోయేటట్లుగా
God wanted Moses to build a tent. ఆ టెంట్ అంటే మామూలుగా ఏదో ఒక సామ్యాన్ని వేసేసుకున్నట్టు కాదండి. ఆ టెంట్ అంటే చాలా ప్రత్యేకమైనదిగా, అది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏ వైపు ఏముండాలి, అదంతా కూడా చాలా దేవుడు స్పెసిఫిక్గా చాలా ప్రత్యేకంగా చెప్పాడు. అదంతా ప్రత్యక్ష గుడారం నిర్మించిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారములో ప్రతి ఉపకరణము, అందులో ఉపయోగించే ప్రతి ఉపకరణం కూడా ప్రతిష్ఠించబడాలన్నాడు. ఆ ప్రతిష్ఠించబడాలి అన్నప్పుడు 22-23 వచనాలు చదువుతున్నా. యెహోవా మోషేతో ఇట్లా, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములు, సుగంధములు గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, ఇంకా చాలా వస్తువులు తీసుకుని వాటన్నిటితో నూనె చేయమన్నాడు. ఆ తైలము చేసి ఆ తైలంతో ఆ ఉపకరణాలన్నిటినీ అభిషేకించాలి. ఆ క్రిందకి మీరు చదువుకుని వెళ్తే ఆ ఉపకరణాలు మాత్రమే కాదు, అందులో పనిచేసే యాజకులు కూడా, ద ప్రీస్ట్స్ హ్యావ్ టు బి అనాయింటెడ్ విత్ దట్ ఆయిల్. Every article in the tabernacle should be anointed, and at the same time the priests should be anointed with this specific blessed oil. ఈ ప్రత్యేకమైన ఆశీర్వదించబడిన ఈ తైలముతో వారిని అభిషేకించాలి. అభిషేకించడానికి చేయబడే తైలము గురించి మాట్లాడుతూ 23వ వచనంలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము అన్నాడు. అచ్చమైన గోపరసం. నేను మరలా ఇంగ్లీష్ వెర్షన్స్లో చదువుతున్నాను. మరలా NIVలో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో 22-23 వచనాలు చదువుతున్నాను. దెన్ ద లార్డ్ సెడ్ టు మోసెస్, టేక్ ద ఫాలోయింగ్ ఫైన్ స్పైసెస్, 500 shekels ఆఫ్ లిక్విడ్ మర్. అక్కడ బోళము అన్న దగ్గర కూడా మర్ అని చెప్పబడింది. ఇక్కడ గోపరస తైలము, గోపరసము అన్న దగ్గర ఆ గోపరసము కూడా ద్రవరూపకమైన ఆ బోళం. గోపరసం అంటే బోళమే. ఆ బోళం ద్రవరూపకంగా చేయబడింది. అలాంటి గోపరసాన్ని ఉపయోగించమన్నాడు. దీనికి ప్రతిష్టాత్మకమైన తైలాన్ని తయారు చేయడానికి. ప్రియులారా గమనించాలి, ఈ గోపరసం ఉపయోగించబడే అనేకమైన విషయాల్లో ఒకానొక విషయం ఏంటంటే, ప్రతిష్ఠించబడే ప్రతి వస్తువు ఆ గోపరసంతో ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠించబడే ప్రతి వస్తువు మీద గోపరసం ఉంటుంది. ప్రియులారా గమనించాలి, ఈ గోపరసానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది, లేక ఈ బోళముకు ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఈ బోళానికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే, బోళము ప్రతిష్ఠించబడడానికి సూచన. యేసుక్రీస్తు ప్రభువుకు ఆ జ్ఞానులు బోళాన్ని తీసుకుని వచ్చారంటే వాళ్ళు జ్ఞానులు అని చెప్పకనే చెప్పబడింది కనుక వాళ్ళు చేసే కార్యం నిజంగా జ్ఞానవంతంగానే ఉంటుంది. ప్రియులారా గమనించాలి, ఆ జ్ఞానులు ఈ బోళమును తీసుకుని వచ్చారు. ఆ బోళము ప్రతిష్టాత్మకమైన లేక ప్రతిష్ఠించబడుట అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడుతుంది. దేవుని కోసం ఈ వస్తువు ప్రతిష్ఠించబడింది అంటే ఈ వస్తువు దేవుని కోసం ప్రత్యేకించబడింది. ప్రతి వస్తువు దేవుని సన్నిధిలో, ఒకవేళ అది చిన్నదైనా పెద్దదైనా, కొన్నిసార్లు చిన్న పరికరాలు ప్రతిష్ఠించబడేవి. అది మన ఇంట్లో వాడుకునే పరికరం లాంటిదే కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఆ పరికరాన్ని దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని ఆరాధన కొరకు ప్రతిష్ఠించుతాం. ఆ ప్రతిష్ఠించబడిన వస్తువు ప్రత్యేకమైనదిగా ఉండాలి. అది దేవుని కొరకు మాత్రమే వినియోగించబడాలి. మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇదిగో ఈ కీబోర్డ్ ఉంది, ఎప్పుడూ దేవుని కొరకే ఉపయోగించబడింది. అది ప్రత్యేకించబడింది. దట్ ఈస్ సెపరేటెడ్ ఫర్ గాడ్స్ పర్పస్. దేవుని కొరకు మాత్రమే, దేవుని పని కొరకు మాత్రమే ఉపయోగించబడింది. మరి దేని కొరకు ఎప్పుడూ ఉపయోగించబడలేదు. ఎందుకంటే దట్ ఈస్ సెపరేటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. అలాగే దేవుని కొరకు ప్రత్యేకించబడిన ప్రతి వస్తువు మీద ఈ బోళం ఉండేది. ఈ బోళానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే ప్రత్యేకించబడడానికి సూచనగా ఈ బోళం. యేసుక్రీస్తు ప్రభువుకు బోళం తీసుకుని వచ్చాడంటే ఆ జ్ఞానులు నడిపించబడ్డారు. ఎలా నడిపించబడ్డారంటే హీ ఈజ్ సెపరేటెడ్ ఫర్ సంథింగ్. ఈయన ప్రత్యేకించబడ్డాడు. ఎందుకు ప్రత్యేకించబడ్డాడంటే మానవాళి రక్షణార్థమై ప్రత్యేకించబడ్డాడు.
ఎందుకు ప్రత్యేకించబడ్డాడంటే మానవాళి ఆయన ద్వారా ఆశీర్వదించబడడానికి ప్రత్యేకించబడ్డాడు. హీఈస్ అనాయింటెడ్ ఆర్ సెపరేటెడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఫర్ ద మ్యాన్ కైండ్. మానవాళ్ళందరి కొరకు ఆయన ప్రత్యేకించబడిన వాడిగా ఆ బోళము కనిపిస్తుంది. ప్రియులారా గమనించాలి, యేసు జననంలో ఆయన ప్రత్యేకించబడుట, ప్రతిష్ఠించబడుట మనం చూస్తున్నాం ఈ బోళం ద్వారా. యేసు జననంలో బోళం మనకు సూచించేది ఏంటంటే హీ ఈస్ ఎన్ అనాయింటెడ్ వన్, హీ ఈస్ ఎ సెపరేటెడ్ వన్. ఎందుకు సెపరేటెడ్ అంటే ప్రత్యేకమైన పని కొరకు, ప్రత్యేకమైన ఆశీర్వాదం కొరకు, మానవాళి రక్షణార్థమై ప్రత్యేకించబడిన వాడిగా, ప్రతిష్ఠించబడిన వాడిగా బోళము యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తోంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు చాలామంది ఆయనను వ్యతిరేకించిన వారు, ఆయన్ని ఎదుర్కొన్నవారు, అంటే వ్యతిరేకంగా ఎదుర్కొన్నవారు చాలామంది, ప్రతికూలంగా ఎదుర్కొన్నవారు చాలామంది ఉన్నారు. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. ఆయన దేనికోసం వచ్చాడో ఆయన అక్కడ వివరిస్తుంటే కొంతమంది ఆయన ఎదుర్కొంటున్నారు, ప్రతికూలంగా ఎదుర్కొంటున్నారు. అప్పుడు ఆయన తనను గూర్చి చెప్పిన మాట, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదోషణ చేయుచున్నావని చెప్పుదురా అని అడిగాడు. ఆయన మాటలేవి అంటే అక్కడ కొంతమంది నీవు దేవదోషణ చేస్తున్నావు, నీవు దేవుని కుమారుడని చెప్పుకుంటూ దేవదోషణ చేస్తున్నావని ఆయన్ని ఎన్కౌంటర్ చేస్తున్నారు. అలాగూ ఆయన్ని ప్రతికూలంగా ఎదుర్కొంటున్నప్పుడు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపాడు నన్ను. ఐఎమ్ అనాయింటెడ్ బై మై ఫాదర్. నా తండ్రి, అలాగే మీరు అనుకుంటున్న మీ తండ్రి అయిన దేవుడు నన్ను ప్రతిష్ఠ చేశాడు. హీ వాజ్ అనాయింటెడ్ బై గాడ్. ఇప్పుడు బోళం తెచ్చి జ్ఞానులు ప్రతిష్ఠించడం కాదు, జ్ఞానులు ఆ ప్రతిష్టకు సూచనగా బోళం తీసుకుని వచ్చారు, అంతేగాని జ్ఞానులు బోళముతో ప్రతిష్ఠించడం కాదు. జీసస్ వాజ్ అనాయింటెడ్ బై ఫాదర్ హిమ్సెల్ఫ్. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడే ప్రతిష్ఠించాడు. ఎందుకంటే ఈ లోక రక్షణార్థమై, నీకు నాకు రక్షణ కోసం, నీకు నాకు ఆశీర్వాదం కోసం ఆయనను దేవుడే ప్రతిష్ఠించాడు. హీ వాజ్ అనాయింటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. He was separated by God himself. He is separated for you and for me, for the whole mankind by God. ఆయన ప్రత్యేకించబడ్డాడు, ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. ఎవరితో అంటే జ్ఞానుల బోళం వల్ల కాదు, జ్ఞానుల వల్ల కాదు, కానీ జ్ఞానులు దానికి సూచనగా తండ్రి వలన ఆయన ప్రతిష్ఠించబడ్డాడు అనడానికి సూచనగా ఆ బోళాన్ని జ్ఞానులు అక్కడ సమర్పిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన సుదీర్ఘమైన ప్రార్థన ఉంటుంది. ఆ సుదీర్ఘమైన ప్రార్థనలో 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అన్నాడు. నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. గాడ్ అనాయింటెడ్ మీ, గాడ్ సెపరేటెడ్ మీ. దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు, అలాగే దేవుడు నన్ను ఈ లోక రక్షణార్థమై ప్రత్యేకించాడు. అంత మాత్రమే కాదు, నన్ను నేను కూడా ప్రతిష్ఠించుకుంటున్నాను. ఆయన ప్రార్థనలో చెబుతున్న మాట అది. ఆయన ఏదో అతిశయంగా తనను గురించి తాను చెప్పుకున్న మాట కాదు. ప్రార్థనలో ప్రభువా నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ఐఎమ్ అనాయింటింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ సెపరేటింగ్ మై సెల్ఫ్. నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను ప్రభువా. ఐఎమ్ డెడికేటింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ కాన్సక్రేటింగ్ మై సెల్ఫ్. నన్ను నేనుగా ప్రతిష్ఠించుకుంటున్నాను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు. ఆ ఉద్దేశం ఏమిటంటే సర్వమానవాళి రక్షణార్థమై. ఆయన చెప్తున్నాడు, నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ప్రియులరా, ఈ బోళము ప్రతిష్టకు సూచనగా కనిపిస్తోంది. అంత మాత్రమే కాదు, అక్కడే యోహాను సువార్త 17వ అధ్యాయము ఆ ముందు వచనాల్లో 17 నుంచి చదివితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని, వారిను సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను అంటూనే, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని ప్రతిష్ఠ చేయి ప్రభు అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ యువర్ అనాయింటింగ్ అండ్ మై అనాయింటింగ్.
ఈ ప్రతిష్ట అనేది దేవునికి మాత్రమే ఉన్నది కాదు. ఈ ప్రతిష్ట అనేది ఆయన కుమారుడని యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉన్నది కాదు. ప్రతిష్ట అనేది ఏదో ప్రత్యక్ష గుడారాల్లో ఉపకరణాలకి ఉన్నది మాత్రమే కాదు. నీకు నాకు కూడా ప్రతిష్ట కావాలని యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఐఎమ్ అనాయింటింగ్ మై సెల్ఫ్ సో దాట్ మై బిలీవర్స్ కెన్ బి అనాయింటెడ్. నన్ను వెంబడించిన వారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు, వాళ్ళు కూడా ప్రతిష్ఠించబడాలి. ప్రియులారా గమనించాలి, ఆ బోళము యొక్క సూచన యేసుక్రీస్తు ప్రభు జన్మలో ఆయన ప్రతిష్టకు మాత్రమే సూచన కాదు, నీకు నాకు ప్రతిష్ట కావాలని ఆయన అన్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. 19వ వచనంలో వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేయము. ప్రియులారా గమనించాలి, క్రైస్తవ విశ్వాసంలో ఉన్న మనం వీఆర్ anointed, we are separated, we are consecrated and we are dedicated. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన నీవు నేను మనం ప్రతిష్ఠించబడిన వారము, మనం ప్రత్యేకించబడిన వారం. ఎందుకొరకంటే దేవుని కొరకు బ్రతకడానికి ప్రత్యేకించబడిన వారం, దేవుని కొరకు ఈ లోకంలో బ్రతకడానికి ప్రత్యేకించబడిన వారం, మనము సమర్పించబడిన వారం, ప్రత్యేకించబడిన వారం. అలాంటి సూచన ఆ బోళంలో కనిపిస్తుంది. బోళముగా అర్పించబడింది అంటే ప్రియులారా గమనించాలి, ఆ కానుకల్లో కూడా చాలా గొప్ప సందేశం. బంగారంలో గొప్ప సందేశం ఉంది, సాంబ్రాణిలో గొప్ప సందేశం ఉంది, అలాగే ఈ బోళములో గొప్ప సందేశం ఉంది. ఆ బోళము ఆయన ప్రతిష్టకు సూచన మాత్రమే కాదు, నీవు నేను ప్రతిష్ఠించబడాలి. వీ నీడ్ టు బి అనాయింటెడ్. అక్కడ ఏమన్నాడు తెలుసా? వారిని సత్యమందు ప్రతిష్ఠించమన్నాడు. లార్డ్ అనాయింట్ దెమ్ ఇన్ ద ట్రూత్. ఆ ట్రూత్ ఏంటని చెప్పాడంటే ఆ సత్యం అంటే నీ వాక్యమే సత్యం అన్నాడు. ఈవేళ నీవు నేను ప్రతిష్ఠించబడాలంటే ఆ బోళముతో అక్కడ ఆ ఉపకరణాలకి అభిషేకం చేయమన్నాడు. కానీ ఈరోజు నీకు నాకు దేవుడిచ్చే బోళం ఏదంటే ఇదే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మన జీవితాలు ఈ వాక్యంతో ప్రతిష్ఠించబడాలి. వీ నీడ్ టు బి అనాయింటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు బి సెపరేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. We need to be dedicated by the word of God, for the word of God and by the word of God. ఏదో అబ్రహాం లింకన్ గారి స్లోగన్ గుర్తొచ్చింది నాకు, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని. మరి అక్కడ దాన్ని వేళకోళం చేసేసారు ఆయన స్లోగన్ కదా. డెమోక్రసీ అంటే బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. బియూవై బై ద పీపుల్ అట, OFF ఆఫ్ ద పీపుల్ అట్, OFF ఆఫ్ ద పీపుల్ అండ్ FAR ఫార్ ద పీపుల్. అంటే డెమోక్రసీ అలాగైపోయింది ఈ దినాన్ని, అలాగా వేళాకోళం చేసేసారు దాన్ని. కానీ అవర్ అనాయింటింగ్, అవర్ సెపరేషన్, అవర్ కాన్సిక్రేషన్, అవర్ డెడికేషన్ షుడ్ బి ఇన్ దిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, క్రైస్తవులు అభిషేకించబడాలని అనేదానికి నీవు దేనితో అభిషేకించబడాలని ఆశ నీకున్నా అదేమో, కానీ నేను మాత్రం ప్రత్యేకంగా వాక్యముతో అభిషేకించబడాలి మన జీవితాలు. వీ నీడ్ టు బి అనాయింటెడ్, వీ నీడ్ టు బి సెపరేటెడ్, వీ నీడ్ టు బి కాన్సిక్రేటెడ్, వీ నీడ్ టు బి డివోటెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో అభిషేకించబడాలి. దేవుని వాక్యంతో అభిషేకించబడిన తర్వాతే మిగిలిన అభిషేకాలన్నీ. ఎవ్రీ అనాయింటింగ్ కమ్స్ ఆఫ్టర్ యు గెట్ sanctified or you get anointed by the word of God. ఏ అభిషేకమైనా దేవుని వాక్యంతో అభిషేకించబడిన తర్వాతే. అదే నేను చెప్పే మాట కాదు, అదే ప్రార్థన నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు చేశాడు. తండ్రి, వీరిని నీ సత్యమందు అభిషేకించు. ఆ సత్యం ఏమిటంటే నీ వాక్యమే సత్యం ప్రభువా, ఈ సత్యంలో అభిషేకించబడాలి. ఆర్ యు బోళము గురించి నువ్వు మాట్లాడేటప్పుడు బోళం నీకు చెప్పేది ఏంటంటే నువ్వు సత్యమందు, ఈ వాక్యం అనే సత్యమందు అభిషేకించబడాలి. అభిషేకించబడ్డవా? ఏదో క్రైస్తవ్యం అంటే వస్తున్నాను వెళ్తున్నాను, ఏదో మేలు కోసం, ఏదో కీడు పోవడం కోసం, ఏదో మేలు కోసం అంత మాత్రమైన క్రైస్తవ్యం లేక, ఆర్ యు రియల్లీ అనాయింటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్? నీ జీవితంలో దేవుని వాక్యం చేత అభిషేకించబడిన అనుభవం ఉందా? దేవుని వాక్యం మాట్లాడుతుంది. మొట్టమొదటిగా బోళము ప్రత్యేకించబడడానికి, ప్రతిష్ఠించబడడానికి సూచనగా కనిపిస్తోంది. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 6-8 వచనాల వరకు చదివితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 6-8 వచనాల వరకు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు.
నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోష పెట్టుచున్నవి. ప్రియులారా గమనించాలి, ఇక్కడ దేవుని కుమారుని గురించి ప్రవచనాత్మకంగా పాడుతున్న పాట ఇది, కీర్తన ఇది. దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచెను, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు గనుక నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసన, పెర్ఫ్యూమ్. ఈ ఉదయం చేర్చుకొచ్చిన వాళ్ళు కొంతమంది పెర్ఫ్యూమ్ వేసుకుని వచ్చి ఉంటారు, దేవునికి స్తోత్రం. కానీ బోళము పెర్ఫ్యూమ్, గోపరసం, ఇంతకుముందు చెప్పాను కదా, మర్డ్, ద్రవరూపకంలో ఉన్న బోళము, గోపరస తైలము. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే. ఆ 8వ వచనం నేను చదువుతున్నాను చూడండి, ఇంగ్లీష్లో, మరలా న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో చదువుతున్నాను. ఆల్ యువర్ రోబ్స్ ఆర్ ఫ్రాగ్రెంట్ విత్ మర్. బోళముతో, ద్రవరూపకమైన బోళంతో నీ వస్త్రాలు సువాసన, పరిమళ వాసన వెదజల్లుతున్నాయి. ప్రియులను గమనించాలి అని చెబుతూ ముందు వచనాల్లో నీ సింహాసనము నిరంతరము నిలిచును. ఆ నిరంతరము నిలవడానికి సూచనగా ఇక్కడ బోళం చూపించబడుతుంది. బోళం అనేది నిత్యత్వాన్ని సూచించేది. బోళము, దిస్ మర్ స్టాండ్స్ ఫర్ ఎటర్నిటీ. యేసుక్రీస్తు ప్రభువుకు ఒక లక్షణం చెప్తాం, ఆదియు అంతము లేనివాడు. హీ డిడెంట్ హ్యావ్ ఎ బిగినింగ్ అండ్ హీ విల్ హ్యావ్ నో ఎండ్. హీ డిడెంట్ హ్యావ్ ఎ బిగినింగ్ అండ్ హీ విల్ హ్యావ్ నో ఎండ్. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. మీరు అనొచ్చు, క్రిస్మస్ రోజున ఆయన పుట్టాడు కదండి, ఆయనకి బిగినింగ్ కదని. దట్ వాజ్ నాట్ హిస్ బిగినింగ్. దేవుడు ఆయనను పంపెను ఈ లోకంలోనికి అంటే అంతకుముందు ఉన్నాడనే కదా. హీ వాజ్ దేర్. యేసుక్రీస్తు పుట్టక పూర్వము 1500 సంవత్సరాలకు పూర్వం అబ్రహాము ఈ లోకంలో బ్రతికాడు. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అన్నాడు ఆయన మాటల్లో. హీ వాజ్ దేర్ వెన్ దిస్ యూనివర్స్ గాట్ క్రియేటెడ్. ఈ సృష్టి సృష్టించబడినప్పుడు, ఈ సృష్టించినప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన సృష్టించడంలో, ఈ సృష్టినంతటిని సృష్టించడంలో ఆయన పాత్రను వహించాడు. కనుక ప్రియులారా గమనించాలి, నీ సింహాసనము నిరంతరము నిలిచును. యేసుక్రీస్తు ప్రభు సింహాసనం నిరంతరము నిలుస్తుంది అన్న సూచనగా బోళము అక్కడ చెప్పబడుతోంది. బోళము నిత్యత్వానికి సూచన. యేసు జననంలో ఆయన నిత్యత్వాన్ని గూర్చిన ప్రకటన జ్ఞానులు చేస్తున్నారు. లార్డ్, యు ఆర్ ఎటర్నల్. నువ్వు ఎప్పుడో ఒకసారి ప్రారంభమై ఒకసారి అంతమైపోయిన వాడవు కాదు. క్రిస్మస్ వాజ్ నాట్ హిస్ బిగినింగ్ అండ్ గుడ్ ఫ్రైడే వాజ్ నాట్ హిస్ ఎండింగ్. గమనించాలి, క్రిస్మస్ ఆయన ప్రారంభం కాదు, గుడ్ ఫ్రైడే ఆయన అంతం కాదు. క్రిస్మస్కు ముందు ఉన్నవాడు, గుడ్ ఫ్రైడే తర్వాత ఇప్పుడు ఉన్నవాడు, రాబో కాలంలో ఉండబోవాడు. హీ వాజ్, హీ ఈజ్ అండ్ హీ విల్ బీ. అలాంటి నిత్యత్వాన్ని సూచించేది ఈ బోళము. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆయన బోధిస్తూ ఈ బోళం తీసుకొచ్చాడు చూడండి. ఆయన సమాధి దగ్గరికి బోళం తీసుకొని వచ్చి నికోదేముతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నికోదేముతో మాట్లాడాడు ఆయన. నికోదేముతో మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడి 3వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం నుంచి చదివితే నికోదేముతో చాలా సంభాషణ చేశాడు. సంభాషణ చేసి చివరికి 16వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎవరని? యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించను. ఏ దేవుడు ఆయనను ఈ లోకానికి అనుగ్రహించాడు అంటే యేసుక్రీస్తు ప్రభు అంతకు ముందుగా ఉన్నవాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవము పొందినట్లు. ఆయన నిత్యము ఉన్నవాడు. ఆయన యందు విశ్వాసముంచిన వాడు కూడా
రాబో కాలంలో నిత్యము బ్రతకగలుగునట్లు, నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఆ బోళము నిత్యత్వానికి సూచన అయితే, ఆ బోళము ఆయనకు మాత్రమే పరిమితం కాదు. ఆ బోళములో ఉన్న అనుభవాన్ని మనకు కూడా, ఆ బోళం సువాసన వెదజల్లినట్లుగా ఆ నిత్యత్వం మనకు కూడా వెదజల్ల చేస్తున్నాడు ఆయన. ఆ నిత్యత్వంలో నీవు కూడా ఉండాలని, ఆ నిత్యత్వంలో నేను కూడా ఉండాలని, నిత్య జీవము పొందినట్లుగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించారు. ప్రియులారా గమనించాలి, ఈ మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఎవరికి? నికోదేముకి రికార్డ్ అవుతున్నాయి. మీరు గమనించారు లేదో, యోహాను సువార్త 1 నుంచి 14వ వచనం వరకు పారాగ్రాఫ్ లాగా ఉంటుంది తెలుగు బైబిల్లో. 15వ వచనంలో పారాగ్రాఫ్ మారిపోద్ది. అంటే మనం ఏమనుకుంటామంటే 14వ వచనంతో ఆ కాన్వర్సేషన్ అయిపోయింది అనుకుంటాం, కానీ కాదండి. ఆల్ దట్ కాన్వర్సేషన్ కంటిన్యూడ్. ఆ నికోదేముతో సంభాషణ, నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడిన మాటలు అక్కడ కంటిన్యూ అవుతున్నాయి. ఆ కంటిన్యూషన్లోనే నికోదేముతో మాట్లాడిన మాటల్లో ఆయన చెబుతున్నాడు ఏమని, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు. 15వ వచనంతో ఆ పారాగ్రాఫ్ అయింది. 16వ వచనం మరలా స్టార్ట్ అయింది. ఆ 16వ వచనం నుండి మరలా 30వ వచనం వరకు కూడా, అంటే మొదటి వచనం నుండి 30వ వచనం వరకు కూడా ఆ మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభు నికోదేముతో మాట్లాడిన మాటలే. ఈ దినాన్ని ప్రియులారా గమనించాలి. ఆయన నిత్యము ఉండువాడు కనుక బోళం ఆయనకు సమర్పించబడింది అనుకుంటున్నప్పుడు నీవు నేను కూడా నిత్యము ఉండాలని, సో దట్ యూ అండ్ ఐ కెన్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఆయన ఆ మాటలే చెప్పాడు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, ఆయనే చెబుతున్నాడు. అద్వితీయ కుమారుడు ఎవరంటే ఆయనే. అంటే నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు నన్ను దేవుడు ఈ లోకంలోనికి పంపించాడని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. ఆ నిత్యజీవం ఆయనకు మాత్రమే కాదు, నీకు నాకు అనుగ్రహించాలని. ఆ 3వ అధ్యాయము, అదే అధ్యాయం 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు అని, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఈ మాటలు బాప్తిస్మిచ్చి యోహాను చెబుతున్న మరలా. ఆ మాటలు బాప్తిస్మిచ్చి యోహాను అక్కడికి వచ్చిన వారికి యేసుక్రీస్తు ప్రభు కూడా, అయ్యా నువ్వు ఇక్కడ బాప్తిస్మ ఇచ్చేస్తున్నావు, కానీ ఎవరి గురించి అయితే నీవు ప్రకటిస్తున్నావో ఆయన కూడా మరొక చోట బాప్తిస్మ ఇస్తున్నాడు అని ఆయన బాప్తిస్మిచ్చి యోహానుతో కొంతమంది వచ్చి కబురు చెప్పారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఒబీడియంట్ unto the Son of Man, the Son of God, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండడం. ప్రియులారా గమనించాలి, నిత్య జీవం కావాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎటర్నల్ లైఫ్, ప్రియులారా గమనించాలి. ఒకవేళ క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ సీజన్లో మంచి మంచి శుభవార్తలు చెప్తే బాగుంటుందండి, ఇదేంటండి అనుకోవద్దు. You and I have to end our lives at some day. On some day, I have to go away. And on some day, you have to go away. మనందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే ఎప్పుడో ఒక దినాన్ని. తొందరగా వెళ్ళిపోవద్దు, ఉందాం, కానీ ఒక దినాన్ని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నీ గమ్యం ఏమిటి? వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? వేర్ డు యూ స్పెండ్ యువర్ ఎటర్నిటీ? ఆ తర్వాత నీ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ గమ్యం ఏమిటి? ఎక్కడుంటాను అని నీవు అనుకుంటున్నావు. నీ హృదయానికి తెలుస్తుంది, దేవునికి తెలుసు, నీకే తెలుసు. నేను ఎక్కడ ఉండబోతున్నానని నా హృదయం మాట్లాడుతుందో నాకే తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియకపోవచ్చు. ఒకవేళ ఒక్కొక్కసారి తెలియచ్చు, ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు. కానీ ఈరోజు నువ్వు ప్రశ్నించుకో, వేర్ డు ఐ స్పెండ్ మై ఎటర్నిటీ? నా నిత్యత్వం నేను ఎక్కడ గడుపుతాను? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నా నిత్యత్వం నేను ఎక్కడ గడుపుతాను? నిత్య జీవము కావాలంటే కుమారుని యందు లేక యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచాలని. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో ఈ జీవం గురించి, నిత్య జీవం గురించి చాలా విపులంగా తేటగా మాట్లాడిన వాడు యోహాను భక్తుడు. 6వ అధ్యాయం 40వ వచనంలో, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. కుమారుని చూసి అంటే
కళ్ళుతో చూశాను కాదు, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు. కుమారుని చూసినవాడు, నిజంగా చూసేటట్టుగా చూసినవాడు ఖచ్చితంగా, అంటే ఏదో మేలు కావాలనో లేకపోతే ఏదో ఒకటి ఆయన దగ్గర నుంచి కావాలని వచ్చి వెళ్ళిపోయేవాడికి ఏం కనపడదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవం పొందుతాడు. కుమారుని చూచి విశ్వాసం ఉంచేవాడు. ఈయన కూడా ఈ బోళము సమాధి దగ్గరికి తీసుకుని వచ్చిన నికోదేము మొట్టమొదటి రాత్రి వచ్చాడని రాయబడింది. హీ కేమ్ టు జీసస్ ఎట్ నైట్. ఎందుకు అంటే ఆయన ఉద్యోగం పోతుందేమో, లేకపోతే యూదుండు గనుక, యూదులు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచేవారు కాదు గనుక ఎక్కువ మంది, నేను వెలివేయబడతానేమో, సమాజంలో వెలివేయబడతానేమో, నా ఉద్యోగం పోతుందేమో, యూదుల అధికారి పరిసయ్యుడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు కనుక నా ఉద్యోగం పోతుందేమో అనే భయంతో రాత్రి ముసుగులో, చీకటి ముసుగులో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయనకు నమ్మకం ఉంది, యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి బహిరంగంగా రాలేకపోతున్నాడు. ఈ లోకంలో చాలామంది అలాగే ఉన్నారు, బహిరంగంగా రాలేకపోతున్నారు. అంటారు, నేను ఆయన్నే నమ్ముకుంటానండి, నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటానండి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. నీ నోటితో ఎక్కడ ఒప్పుకోవాలి? నీ బెడ్రూమ్లో కాదు, సమాజంలో, సంఘం ముందు ఒప్పుకోవాలి. అదే బాప్తిస్మం. బాప్తిస్మం అంటే కేవలం వెళ్ళి నీటిలో మునగడం మాత్రమే కాదు, యేసు ప్రభు అని మన నోటితో సమాజం ముందు, సంఘం ముందు ఒప్పుకోవడం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. అలాగే ఆయనను మృతులలో నుండి తండ్రి లేపాడని, దేవుడు లేపాడని నీ హృదయం ముందు విశ్వసించాలి. అప్పుడు నీవు రక్షించబడతావని దేవుని వాక్యంలో రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక తర్వాత చదవండి, 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. అలాగే దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని విశ్వసించాలి. అలాంటి విశ్వాసం నీకుంటే, అలాంటి ఒప్పుకోలు నీకుంటే తప్పక నీవు రక్షించబడతావని. కనుక ఇక్కడ ఈ నికోదేము రాత్రి వచ్చాడు, ఎవరికీ కనపడకుండా రహస్యంగా వచ్చాడు. అది సరిపోలేదు. ప్రభు చాలా విషయాలు చెప్పాడు, రహస్యంగా వస్తే సరిపోదు. నీవు మారు మనసు పొందాలి, నీవు ఆయన్ని ఒప్పుకోవాలి. ఈయనకి భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది, ఆయన నన్ను రక్షించగలడని నమ్మకం ఉంది, కానీ బహిరంగంగా సమాజానికి భయపడో లేకపోతే అక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులకు భయపడో రాలేకపోతున్నాడు. తర్వాత ఒకసారట ఈ ప్రధాన యాజకులు, పెద్దలు యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతంలో ఆయన చేసే క్రియలను బట్టి, కార్యాలను బట్టి, ఆయన బోధనను బట్టి చాలా ప్రసిద్ధి చెందుతుంటే, చాలామంది ఆయన వెంబడిస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది బంట్రౌతులను పంపారట. పంపి ఆయన పట్టుకొని తీసుకుని రండి, ఆయన పట్టుకొని తీసుకొని రమ్మంటే ఈ బంట్రౌతులు వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆయన బోధిస్తుంటే ఆయన బోధకు వీళ్ళు కూడా ఆశ్చర్యపడిపోయి, ఆ బోధకు వాళ్ళు కూడా ఆశీర్వాదం పొందుకుని వెళ్ళిపోయి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా ఎందుకు తీసుకుని రాలేదు ఆయన అంటే, ఆయన మాట్లాడినట్టుగా ఇంతవరకు ఎవడు మాట్లాడలేదు అన్నారు. అంటే మీరు కూడా ఆయన మాటలు నమ్ముతున్నారా అని అడిగినప్పుడు, అప్పుడు ఎవరైతే ఈ బంట్రౌతులను పంపారో ఆ గుంపులో ఈయన కూడా ఉన్నాడు, నికోదేము. ఎవరు? రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చి అలాగే చివరికి బోళం తెచ్చిన ఈ నికోదేము ఉన్నాడు. ఆయన అన్నాడట, ఒక వ్యక్తిని తీర్పు తీర్చక మునుపు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తితో మాట్లాడి ఒక వ్యక్తిని తీర్పు తీర్చక మునుపు మనము ఆయన గురించి మాట్లాడొచ్చా, ఆయనకు శిక్ష విధించవచ్చా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీవు కూడా ఆ గుంపులో చేరిపోయావా, నీవు కూడా వెళ్ళిపోయావా అందులోకి అని 7వ అధ్యాయం యోహాను సువార్త 52వ వచనంలో వారు నీవును గలిలయుడవా అని ఒక మాట అన్నారు. ఆ మాట జాగ్రత్తగా గమనించాలి. నీవును గలిలయుడవా, విచారించి చూడము. అది ఆలోచించు. విచారించంటే ఏడవడం కాదు, విచారించి చూడము, ఆలోచించి చూడు. అది ఎందుకో ఆ మాట నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వ్యతిరేకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రతికూలంగా ఉన్నవారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ ప్రతికూలంగా ఉన్నవారు విచారించి చూడు అన్నప్పుడు విచారించుంటాడు. వాట్ ఈస్ హీ, హూ ఈస్ హీ? ఇంత మంచి అనుభవాలు, ఇంత మంచి కార్యాలు
చేస్తున్న ఆయనకు ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది విచారించి ఉంటాడు. విచారించిన తర్వాత ఆయన మరణం దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు నికోదేము, దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. విచారిస్తే, ఆయన గురించి ఆలోచిస్తే, ఆయన గురించి విచారిస్తే నీవు ఉండలేవు, ఆయన దగ్గరికి వస్తావు. యు కెనాట్ స్టే బ్యాక్. ఆయన దగ్గరికి వస్తావు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మ్యాగ్నెట్ అండి. ఆయన పెద్ద అయస్కాంతం లాంటి వాడు. ఎందుకంటే ఆయనలో ఆ శక్తి ఉంది, ఆయనలో అలాంటి కార్యాలు ఉన్నాయి, ఆయనలో అలాంటి పరిశుద్ధత ఉంది. పాపము లేనివాడుగా ఈ లోకంలో ఉన్నవాడు. కనుక ప్రియులారా గమనించాలి, నిత్యత్వం ఆయనకు మాత్రమే కాదు, మనకు కూడా నిత్య జీవము కలుగునట్లు ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డాడు అనడానికి సూచనగా అక్కడ బోళము కనిపిస్తోంది. మొదటిగా బోళము ప్రత్యేకించబడడానికి సూచన, బోళము నిత్యత్వానికి సూచన. ఆ ప్రత్యేకించబడు నిత్యత్వం ఆయనకు మాత్రమే కాదు, మనకు కూడా. తరువాత మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 23 వచనం వరకు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుంచి వచ్చి ఆ మార్గమును పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి, వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలం అనే అర్థము. అంతటా బోళము కలిపిన ద్రాక్షరసము ఆయనకు ఇచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. యేసుక్రీస్తు ప్రభు సిలువ మార్గంలో ఉన్నాడంటే సిలువ ఆయన భుజం మీద పెట్టి మోయిస్తున్నారు, ఇంక సిలువ వేస్తారు. రోమాపుర వీధుల్లో నుంచి ఆయన తీసుకుని వెళ్తున్నారు. రోమా అధికారంలో ఉన్న పుర వీధుల్లో నుంచి యెరూషలేం పట్టణంలో ఆయన తీసుకుని వెళ్తున్నారు. ఆ తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన సిలువ మోస్తూ మోయలేక ఉన్నప్పుడు అక్కడ కురేనీయుడంటే ఆ ఊరి పేరు, కురేనీయుడైన సీమోను అనే ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి కనిపించినప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. మరి చాలామంది ఉంటారు అక్కడ. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలామంది ఉంటారు, చాలామంది చూస్తున్నారు అక్కడ. యేసుక్రీస్తు ప్రభు సిలువను మోస్తున్నప్పుడు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు చాలామంది ఉంటారు. బట్ ఆ రానువారు, ఆ సిలువ వేస్తున్నవారు, యేసుక్రీస్తు ప్రభును కొడుతున్నవారు, వాళ్ళు ఇతన్నే ఎంచుకున్నారు. ఎందుకో మరి ఎవరిని? కురేనీయుడైన సీమోను. దానికి చాలా రకరకాల కారణాలు చెబుతారు. ఇప్పుడు సమయాభావాన్ని బట్టి నేను దాన్ని దాటవేస్తున్నాను. ఈ కురేనీయుడైన సీమోనును తీసుకుని వచ్చి ఆయన చేత సిలువను మోయించి 23వ వచనంలో అంతటా బోళము కలిపిన ద్రాక్షరసము ఆయన తాగనిచ్చిరి. ఆయనకి ఇచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. కొంత సింపతి కూడా ఉంటుంది వీళ్ళకి, రోమా ప్రభుత్వానికి. ఆ సింపతి ఏంటంటే ఆ సింపతిలో క్రూరత్వం ఉంటుంది. సింపతిలో సాధారణ క్రూరత్వం ఉండదు, కానీ వీరి సింపతిలో క్రూరత్వం. ఎందుకంటే దాహమయ్యి చాలా శ్రమకు గురవుతున్న ఆ సిలువ శిక్షను అనుభవిస్తున్న వారికి ఈ లిక్విడ్ ఇస్తారట తాగడానికి. ద్రాక్షరసం ఇస్తారు. ఈయనకి ప్రత్యేకంగా ఏమి ఇచ్చారంటే ద్రాక్షరసంలో మరలా బోళం కలిపారు. పెర్ఫ్యూము ఒంటి మీద వేసుకుంటే బాగుంటుంది, బట్టల మీద వేసుకుంటే బాగుంటుంది, డ్రింక్లో కలుపుకొని తాగలేం కదమ్మా. బోళము కలిపిన ద్రాక్షరసము ఆయనకి ఇచ్చరి. అంటే అందులో హేళన ఉంది. ఇంత ఘనమైన వాడవు నీవు ఇది తాగని హేళన ఉంది. ఆయనని హింసించడం ఉంది. సింపతిలో క్రూరత్వం అన్నానందే, సింపతిలో క్రూరత్వం. ఆయన బోళము కలిగిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొన లేదు. ప్రియులారా గమనించాలి, ఆ ద్రాక్షరసం ఎందుకు ఇస్తారట? ఆ బాధ నివారణ అవ్వడానికి ఇస్తారు. సాధారణంగా మిగిలిన వారికి ఆ ద్రాక్షరసం ఇచ్చినప్పుడు బాధ నివారణ కోసం ఇస్తారు. అంటే అంతవరకు దాహం అవుతూ చాలా అలిసిపోయిన వారికి ఆ బాధ నివారణ కోసం ఇస్తారు. కానీ ఆ ద్రాక్షరసము, ఆ బోళం కలిపారు వీరు. ఆ బోళము కలిపారో లేదో ఆయనకు తెలుసో లేదో కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. ప్రియులారా గమనించాలి, ఇందులో ఒక గొప్ప సత్యం ఉంది. బాధ నివారణ కోసం ఇచ్చే డ్రింక్ని ఆ టైంలో ఎవరైనా సరే, ఆ బాధ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తీసుకుంటారు. కానీ ఆ బాధ నివారణ కోసం ఇచ్చిన ఆ పానీయాన్ని ఆయన పుచ్చుకొనలేదు అని చెప్పడంలోనే బాధను భరించడానికి ఎంచుకున్నాడు ఆయన. హీ హ్యాడ్ చూజన్ టు అండర్గో దట్ పెయిన్. ఆ బాధను భరించడానికి, బాధ నివారణను నిరాకరించాడు. బాధను భరించడానికి ఆయన ఎంచుకున్నాడు.
అందుకనే యెషయా భక్తుడు అంటాడు 53వ అధ్యాయము 4-5 వచనాల్లో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందని వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమణములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన బాధనించుకున్నాడు. సో దాట్ అలాంటి బాధలు, మనకున్న బాధలన్నిటినీ నివారించడానికి ఆయన బాధనించుకున్న సంగతి అక్కడ దేవుని వాక్యంలో 7వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు. నేను చదువుతాను బ్రదర్. అతడు నోరు తెరవలేదు. గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల అలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు. ఎందుకంటే హీ హ్యాడ్ చూజన్ టు అండర్గో దట్ పెయిన్. ఎందుకంటే నీ బాధను నా బాధను నివారించడానికి. అక్కడ అన్నాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనలను వహించెను. శ్రమ అంటే అలాగూ దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నొలగొట్టబడిన. అక్కడ ఆ మాట గమనించాం. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన, మనకు సమాధానం కలగడానికి, మనకు క్షమాపణ కలగడానికి, మన శిక్ష నుంచి మనం విడుదల పొందడానికి ఆయన శిక్షను అనుభవించిన స్థితి అక్కడ దేవుని వాక్యంలో. బోళము అలాంటి బాధ నివారణకు సూచనగా ఉన్న ఈ బోళాన్ని ఆయన నిరాకరించడంలో బాధను భరించడానికి ఎంచుకున్న సంగతి గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు శిలువకు ముందు రాత్రి ప్రభు బలను వారికి ఇచ్చిన తర్వాత ఆ రాత్రి గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. గెత్సెమనే తోటలోకి శిష్యులు కూడా వెళ్ళారు. ఆ తోటలోకి వెళ్ళి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు కూడా ప్రార్థన చేయమని అడిగాడు. ఆ రాత్రి రాణు వారు ఆ తోటలోనికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుని పట్టుకుని ఆ అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళడానికి, సిలువ వేయడానికి రాణు వారు వచ్చారు. పేతురుకు కోపం వచ్చింది. ఏంటి మా నాయకుడిని మీరు తీసుకెళ్తారా అని, ఏంటి దగ్గరున్న కత్తితో అక్కడ ఒక రాణువు వాని చెవిని తెగ నరికేశాడు. అప్పుడు మరలా ప్రభువు అతన్ని స్వస్థపరిచిన సంగతి అక్కడ ఉంది. అక్కడ పేతురుతో ఏమన్నాడో తెలుసా? ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53-54 వచనాల్లో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నవా? పేతురు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే 12 సైన్య వ్యూహాలు, ఒక్కొక్క సైన్య వ్యూహం అప్పటి లెక్క ప్రకారం సైన్య వ్యూహం అంటే 6,000 మంది సైన్యం ఉన్నదాన్ని సైన్య వ్యూహం అని పిలిచారు. 12 సైన్య వ్యూహముల కంటే ఎక్కువ మంది సైన్యాన్ని దేవుడు నా కొరకు పంపడనుకుంటున్నావా? నేను వేడుకొని ఎడల ఎలాగూ, ఒకవేళ అలా నేను ప్రార్థన చేస్తే తండ్రి తప్పకుండా ఏర్పాటు చేస్తాడు. కానీ నేను ప్రార్థన చేయడం లేదు. ఎందుకంటే నేను వేడుకొని ఎడల ఎలాగూ జరుగవలెనను లేఖనము ఎలాగూ నెరవేరును. ఎలాగూ జరుగవలెనను లేఖనం ఎలా నెరవేరుతుంది? లేఖనంలో రాయబడింది ఎలా జరుగుతుందని. ఈ లేఖనం నెరవేరాలి కనుక నేను అలా ప్రార్థన చేయడం లేదు. నేను కొన్ని వారాల క్రితం నేను ఆ దేశంలో ఉన్నప్పుడు మీకు ఒక సందేశం పంపించాను, దేవుని వాక్యాన్ని నెరవేర్చుట అనే సందేశం. దేవుని వాక్యాన్ని నెరవేర్చుట అనేది ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ దేవుని వాక్యాన్ని నెరవేర్చాలంటే దేవుని వాక్యం ప్రకారం నేను నడుస్తున్నాను ఏంటి, అది కాదు. దేవుని వాక్యం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి మనం పూనుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అది చేశాడు. ఆ లేఖనంలో అలా ఉంది కనుక నేను ఇలా వేడుకోవడం లేదు. ఆ లేఖనాన్ని నేను నెరవేరుస్తున్నాను. దేవుని వాక్య ప్రకారం బ్రతకడం అంటే నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం పలకొద్దు, అవి చేస్తున్నాను కనుక దేవుని వాక్యం నెరవేర్చడం వేరు, దేవుని వాక్య ప్రకారం బ్రతకడం వేరు, దేవుని వాక్యాన్ని నెరవేర్చడం వేరు. ఆ దేవుని లేఖనం ఎలాగుంది కనుక ఆ లేఖనం నెరవేరగలిగేటట్లుగా నేను తండ్రిని వేడుకోలేదు. ఐ హ్యాడ్ చూజన్ టు అండర్గో దిస్ పెయిన్. నేను దీన్ని ఎంచుకుంటున్నాను. ఈ వేదన గుండా వెళ్ళడానికి, ఈ బాధ గుండా వెళ్ళడానికి. బాధ నివారణను నిరాకరించాడు ఆయన.
యోహాను సువార్త 19వ అధ్యాయం, త్వరగా యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనంలో చూసినట్లయితే, ఇప్పుడు నికోదేము ఆ బోళము కలిపిన అగరు రమారమి 150 సేర్లు పట్టుకొచ్చాడట. 150 సేర్లు అంటే ఇంచుమించు 150 లీటర్లు అలాంటి లిక్విడ్ పట్టుకొచ్చాడు. ఆయన పెర్ఫ్యూమ్ పట్టుకొచ్చాడు. గమనించాలి, అది సువాసనకు సూచన. సువాసన గమనించాలి. మనం ఎప్పుడు చూసేదే, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయిన శరీరం మీద పెర్ఫ్యూమ్ వేస్తూ ఉంటాం. ఇప్పుడు వేస్తాం, మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ వేస్తాం, ఒక అరగంట తర్వాత మళ్ళీ వేస్తాం, ఒక అరగంట తర్వాత మళ్ళీ వేస్తాం. ఎందుకు? మరణవాసన లేకుండా ఉండడం కోసం. అర్థమైంది కదా? ఆ శరీరం మరణవాసన వస్తుంది. ఆ మరణవాసన లేకుండా ఉండడం కోసం సువాసన, మరణవాసన నివారణకు సూచన ఇది. మరణవాసన పోవాలి. యేసుక్రీస్తు ప్రభువును ఆ బోళముతో ఆయన అభిషేకించడానికి, ఆ శరీరాన్ని అభిషేకించడానికి ఆయన బోళం తెచ్చాడంటే మరణవాసన నివారణ అయిపోయింది. మరణవాసన ఆయన శరీరానికి నివారణ అవ్వడం కాదు, ఈ సర్వలోకానికి మరణవాసన నివారణ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరణవాసన నివారణ చేయడానికి, ఎందుకంటే ఇది సువాసనగా ఉండడానికి ఉపయోగించే తైలం అది కనుక మరణవాసన నివారణ చేయడానికి. సమయాభావాన్ని బట్టి నేను ముగిస్తున్నాను. మరణవాసన నివారణ చేయడం యేసుక్రీస్తు ప్రభు వల్లనే అయింది. ప్రియులారా గమనించాలి, ఈ లోకానికి ఉన్న మరణవాసన ఇంకెవరు నివారణ చేయలేరు. హీఈస్ ద వన్. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని జయించిన వాడు మరణవాసన నివారణ చేయగలడు. ఇది నాని బోళము అనేకమైన గొప్ప అనుభవాలను సూచిస్తుంది. ఒకటి, బోళము ప్రత్యేకించబడడానికి సూచన. నీవు నేను ప్రత్యేకించబడాలి. బోళము నిత్యత్వానికి సూచన. అలాంటి నిత్య జీవం నీకు నాకు కావాలి. అలాగే బోళము బాధ నివారణకు. ఆయన బాధను భరించి నీకోసం నా కోసం ఆ బాధను ఆయన భరించాడు కనుక ఆయన మార్గంలో మనం నడవాలి. 4వది, ఆయన బోళాన్ని స్వీకరించిన, బోళం ఆయన జన్మలో అర్పించిన స్థితి, ఆయన మరణవాసనను, ఈ లోకానికే మరణవాసన నివారణ చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి మరణవాసన లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచి అగ్నిలో పడవేసిన వాళ్ళు అగ్నివాసన కూడా అంటకుండా బయటకు వచ్చారట. మరణవాసన వారిని అంటలేదు, అగ్నివాసన అంటలేదు. ఈరోజు నీవు నేను కూడా అలాంటి మరణవాసన లేకుండా మన జీవితాలు ఉండాలంటే లెట్ us come believe and get out of that death fragrance. మరణవాసన నుంచి నివారణ పొందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. దేవుడు మనతో మాట్లాడాడు ఈ ఉదయకాల సమయంలో. బోళము ఆయన జన్మలో అర్పించబడింది, ఆయన సిలువకు సూచనగా, ఆయన మరణానికి సూచనగా. బోళము అర్పించబడింది ఆయన నిత్యత్వానికి సూచనగా, ఆయన ప్రతిష్ఠించబడడానికి సూచనగా. ఆయన ప్రతిష్ఠించబడ్డాడు, మనల్ని ప్రతిష్ఠించాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యంతో మన జీవితాలు ప్రతిష్ఠించబడాలి. ఆయన నిత్యత్వానికి సూచనగా బోళం అర్పించబడింది. నీవు నేను అలాంటి నిత్య జీవం పొందుకోవాలని ప్రభువు ఆ నిత్యత్వాన్ని సూచిస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన బాధను అనుభవించడానికి, శ్రమను అనుభవించడానికి, మరణాన్ని అనుభవించడానికి ఇష్టపడి తను తానుగా అప్పగించుకోవడానికి సూచనగా బోళం కనిపిస్తుంది. సువాసనకు సూచన, మరణవాసన నివారణ. ప్రియులారా, మనందరికీ మరణవాసన ఉంది. ఈవెన్ టుడే వీఆర్ క్యారీయింగ్ దట్ డెత్ స్మెల్. మరణవాసన. ఒక దినాన్ని నేను మరణమవుతానని నాకు తెలుసు, ఆ స్మెల్ నాలో ఉంది. ఒక దినాన్ని నీవు మరణం అయిపోతావని నీకు తెలుసు, ఆ స్మెల్ నీలో ఉంది. మరణవాసన నివారణ కావాలి అంటే, నిత్య జీవం కావాలి అంటే, కమాన్, ఆ బోళము నీ ముందుంచిన ఆ అనుభవాలు పొందుకో. దేవుని కోసం ప్రతిష్ఠించి ప్రత్యేకించబడిన స్థితి, ఆయన ఎందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుకునే స్థితి. నా కొరకు నేను అనుభవించవలసిన శిక్షను, బాధను ఆయన అనుభవించాడని ఆ శిలువ యాగాన్ని నీవు అంగీకరించే స్థితి. అలాగే మరణ వాసన నుంచి నీవు తప్పించుకునే స్థితి. ఇది నా దేవుడు మాట్లాడాడు. అలాంటి అనుభవాలు నాకు కావాలి ప్రభువా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల మా దేవా, ఈ ఉదయం మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, నీ కుమారుని జన్మలో అర్పించబడిన ఆ కానుకలు, ముఖ్యంగా బోళము నీ మరణాన్ని, నీ కుమారుని మరణాన్ని సూచిస్తూ ఉండగా, ఆయనలో ప్రత్యేకించబడిన స్థితి మేము కూడా పొందుకోగలిగేటట్లు, ఆయనలో నిత్యత్వాన్ని మేము కూడా పొందుకోగలిగేటట్లు,
ఆయన బాధ నివారణను నిరాకరించి బాధను అనుభవించిన స్థితి ప్రభువా, దాని యందు మేము విశ్వాసం ఉంచి, నిజమే ప్రభువా, నా కోసమే నీవు ఈ బాధను అనుభవించావని ఆ శిలువ యాగాన్ని మేము స్వీకరించి, ఆ శిలువ యాగంలో మేము విశ్వాసం ఉంచి మరణవాసన నుంచి తప్పించుకోగలిగే అనుభవాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మాతో మాట్లాడారు ప్రభువా. ఈ సందేశం కేవలం విని వెళ్ళిపోవడం కాదు కానీ ప్రభువా, ఆ సందేశం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా నీ కృపాకార్యం జరిగించమని మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.